రుద్రవరం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క పాదాభివందనాలు. మేము తునికి లావణ్య నరేష్ గార్లము రుద్రవరం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. మాకు బ్యాటు గుర్తు వచ్చినది. బ్యాటు గుర్తుపై ఓటు వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, అన్ని కులాల సంఘాల నాయకులకు, పెద్దలకు, చిన్నలకు, యువకులకు, యువతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు. ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీరు నాపైన నమ్మకాన్ని బ్యాటుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను గెలిచినా ఓడినా ఒకటే తీరు ఉంటా. మీరు ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీ అందరికీ పాదాభివందనాలు. ఖచ్చితంగా 11వ తారీఖు రోజు పోలింగ్ 7 గంటలకు సమయము, 1 గంటకు ముగుస్తుంది. బ్యాటుపై ఓటు వేసి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఖచ్చితంగా ఓటు వేయాలని కోరుకుంటూ ఇది అన్ని కుల సంఘాలకు తెలియజేస్తున్నప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఉంటున్నాను. మరియు మహిళా సంఘాలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. మీకు మహిళలకు ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఒక 6 నెలల లోపు ఈ స్కూళ్ళ మీద స్కూల్ డ్రెస్సుల గురించి ప్రతి ఒక్కరికి మన మహిళలకు కుట్టుకునే విధంగా ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ జీవనోపాధి లేదు. నా వంతు సహకారం, మీ వంతు సలహాలు తీసుకొని నా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తానని హామీ ఇస్తున్నాను. మన ముంపు గ్రామం కాబట్టి దీనికి నేను ఎల్లవెల్ల మీ సహకారం తీసుకుంటూ ముంపు గ్రామం సమస్యలపై ఖచ్చితంగా నేను ఫైట్ చేయడానికి ముందుంటాను. అందులో మీరు ఖచ్చితంగా సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ మీరు ఖచ్చితంగా బ్యాటు గుర్తుపై వేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరికీ పాదాభివందనాలు. ప్రతి ఒక్కరికి, చిన్నలకు, పెద్దలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి, గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు ఉంటున్నాను. అత్యధిక మెజార్టీతో బ్యాటు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మరీ కోరుకుంటున్నాను. మీ అందరికీ పాదాభివందనాలు ముగిస్తున్నాను.